మంచి నాయకుడు అనేది ఒక కలగా మారిపోయింది. మంచి చేసేవాడు చాలా తక్కువైపోయారు. సమాజాన్ని మేలు కోరి రాజకీయానికి వచ్చేవారు చాలా తక్కువైపోయారు. రాజకీయంకి వచ్చిన ప్రతి వాడు సంపాదించుకోవడానికి మారిపోయారు. ఈ పార్టీలో అవకాశం ఉన్నంతసేపు ఇక్కడ ఉంటారు, తర్వాత వేరే పార్టీ మారి వారి భవిష్యత్తు సరిచేసుకుంటూ బ్రతుకుతుంటారు. అయితే నేనేమంటానంటే, ఎలాంటి వాడినైనా వాడు అనుకుంటున్నాడు డబ్బుతో ఈ ఓటుని కొనొచ్చు, ఈ మనుషుల్ని కొనొచ్చు, అధికారుని కొనొచ్చు అని. మనం అనాలి, డబ్బుతో ఏమి కొనలేవు, నువ్వెట్లా కూర్చుంటావో చూస్తాము, దమ్ముగా ధైర్యంగా చెప్పగలగాలి. ఓటు నమ్ముతున్నారా? నేను ఇంతవరకు ఒక్కసారి కూడా నా ఓటు నమ్ముకోలేదు. నిక్కచ్చిగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఇంతవరకు నా ఓటు అమ్ముకోలేదు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు నాకు. నన్ను ఏలే నాయకుడు సో మంచివాడై ఉండాలని ఒక మంచి వ్యక్తికి వేస్తున్నాను. వాడు గెలిచిన తర్వాత మోసగడైతే నా హితులు లేదు. ఎందుకంటే నెక్స్ట్ వాడికి అవకాశం ఇవ్వకుండా చేయగలిగినది మరలా నా ఓటే. అదే నా ఆయుధం.